గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఎక్కువగా మన సనాతన ధర్మంలో పూజల విషయానికి వచ్చినా ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా ముందు తీసుకొచ్చేవి గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు. ఇవి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇవి లేదు అసలు ఏ పని కూడా జరగదు అని చెప్పాలి. ఎందుకనండి ప్రత్యేకించి ఇవే వాడటం వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా? కొబ్బరికాయనే ఎందుకు కొడతారు? చాలా మంచి ప్రశ్న వేశారు. నేను మీకు కొబ్బరికాయ ఎందుకు కొడతారు అనడానికి మీకు అలాగే చూసే ప్రేక్షకులకు కూడా నేను మీకు ఇప్పుడు ఒకటి కొబ్బరికాయ చేతికిస్తాను. పట్టుకోండి, కాసేపు ఇలా పట్టుకోండి, ఒక 2 నిమిషాలు పట్టుకుంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి లోపల ఎలా ఉందని. జస్ట్ ఇలా పట్టుకోండి, నేను మీకు కొబ్బరికాయ ఇస్తాను. ఇదేం మంత్రించిన కొబ్బరికాయ ఏం కాదు. మీరు షాపు నుంచి ఏ కొబ్బరికాయ తెచ్చుకొని పట్టుకున్నా ఈ ఫీలింగ్ వస్తుంది. అందరికీ చెప్తున్నా, దీనికి ఏం తంత్రం ఏమీ లేదు. కాకపోతే మీకు తెలియజేసేది ఏంటంటే కొబ్బరికాయకి మనకి ఉండేటువంటి ఒక లింక్ ఒకటి ఉంది, అందుకే మనకు అట్లా అనిపిస్తుంది. మీరు ఇప్పుడు పట్టుకొని మీరే ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇలా పట్టుకోండి, ఇలా కిందన ఏదైనా ఉండాలి, ఇలా పెట్టుకొని ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, చేసి మీరు మీ ఎక్స్పీరియన్స్ క్లియర్గా చెప్పండి నాకు. ఇట్లా పట్టుకోండి, ఇక్కడ పట్టుకొని కళ్ళు మూసుకొని దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకేం కాన్సన్ట్రేషన్ చేయకనట్టు కూడా కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు అయితే మీకు లోపల మీరు ఎక్స్పీరియన్స్ మీరే చెప్పండి, నేనేం చెప్పను. ఓకే, అవుతున్నారు ఎక్స్పీరియన్స్? తిరుగుతుందండి లోపలంతా, ఏదో తిరిగినట్టు, మామూలుగా మనకు తల తిరిగినట్టు అనిపిస్తుంది కదా, ఆ ఫీలింగ్ కొబ్బరికాయ లోపల ఏదో తిరుగుతున్నట్టుంది కదా. కంప్లీట్ గా అసలు లోపల ఏదో అసలు ఒక ఎలకేదో ఉంటే తిరుగుతుందో, వాటర్ ఏదో ఉంటే తిరుగుతున్నట్టు అనిపించింది కదా. ఒక్కసారి లావణ్య పిలిచినా నేను, మీరు ఒక్కసారి చూపించండి మళ్ళీ ఎలా పట్టుకోవాలి ఏంటి అని. ఏం లేదమ్మా, సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఇలా ఉంది కదా కొబ్బరికాయ, ఇలా పట్టుకోండి ఇట్లా చెయ్యి ఇలా పెట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దీని మీద పెట్టండి. మీరే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది. ఓకే, స్ట్రైట్ అంతే సరిపోద్ది. పట్టుకొని మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద పెట్టండి, కొబ్బరికాయ మీద. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎట్లా ఉంది, లోపల ఏమైనా అవుతుందా ఏంటి. తెలుస్తుంది మన ఎక్స్పీరియన్స్ మీకు? లోపల ఏమి తిరుగుతున్నట్లేదా ఇంకా మీకు? కొబ్బరికాయ లోపల కాన్సన్ట్రేషన్ అక్కడే పెట్టండి, అవుతుంది మీకు. ఇంకా 1 మినిట్ అయినా కదా, 2nd మినిట్లో స్టార్ట్ అవుతుంది మీకు. స్ట్రైట్గా పట్టుకోండి కొబ్బరికాయ. స్లోగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిందా? ఏమనిపిస్తుంది? లోపల ఏదో ఉంది, తిరుగుతుందా? ఓకే, క్లియర్గా ఎక్స్పీరియన్స్ అవుతుందా మీరు తిరుగుతున్న దాన్ని? ఊహ అయితే కాదు కదా, మీకు ఊహించుకోవట్లేదు కదా, తిరుగుతుంది క్లియర్గా తెలుస్తుంది. మేము ఏదో అవుతుంది అన్నామని చెప్పి అవుతుంది అంటున్నావా? నిజంగా అవుతుందా? లైట్గా అవుతుంది. ఏమవుతుంది? తిరుగుతున్నట్టుగా ఉంది లైట్గా. లోపల తిరుగుతుంది కదా, లోపల తిరుగుతుందా? చేయి తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? నా చెయ్యి అని కాదు, లోపల. ఓకే, పెరుగుతూ ఉంటుంది, అది చాలా స్పష్టంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది లోపల. అలానే ఉందా? ఇంకొంచెం ఎక్కువ తిరుగుతున్నట్టు అనిపిస్తుందా?
తిరుగుతుంది కదా, రైట్. ఓకే డన్. చూసారు కదా, మీకు కూడా సేమ్ ఇంకొకరిని కూర్చోబెట్టిన అదే వస్తుంది. ఇంకా మన ఆడియన్స్ ట్రై చేసి కమెంట్ ఏం పెడతారో చూద్దామండి. ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా. అంటే మన వాళ్ళు ఎందుకు కొబ్బరికాయ కొట్టమంటారు అంటే మన ఎనర్జీ, మన ఆర్ఆర్ లెవెల్స్ తొందరగా కనెక్ట్ అవుతాయి కొబ్బరికాయకి. వెంటనే ఒక 2 నిమిషాలు వెళ్ళిపోయి లోపల కనెక్ట్ అయ్యి తిరగడం స్టార్ట్ చేసింది లోపలది. అందుకే కొబ్బరికాయ కొట్టమంటారు. యాక్చువల్లీ మనలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది కాబట్టి. ఏమన్నా డౌట్ ఉంటే అడిగేసే కొబ్బరికాయకి సంబంధించి ఇంకేమన్నా. ఏం లేదా అడిగి కూర్చున్నావు కదా అడిగే. మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశారు కదా లోపల తిరుగుతున్న విషయం. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు మీరు ఇది? మీరేమైనా మంత్రం వేశారా? నేను ఏ మంత్రం వేయలేదు. మంత్రాలు కదా అంటే మంత్రం వేసే వాళ్ళు వేరే ఉంటారు, ఇంకెక్కువ తిరుగుతుంది అప్పుడు యాక్చువల్గా మంత్రం వేస్తే కనుక. కాకపోతే నేనే మంత్రం వేయలేదు దీనికి. ఇదే ఎక్స్పీరియన్స్ మీరు ఎవ్వరు కొబ్బరికాయ చక్కగా కొబ్బరికాయ తీసుకుని పెట్టుకున్నా వస్తుంది. కానీ ఇందులో ఒక 1,00,000 మందిలో ఒకరిద్దరికి రాదు. ఎందుకు రాదు చెప్తాను నేను. అది వాళ్ళ ఆలోచనలన్నీ ఎక్కడో ప్రాబ్లమ్స్లో ఉంటారు చూసారా. వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి తిరుగుతాయి. మనం పూజ మీద ఎలా అయితే కాన్సన్ట్రేషన్ చేయాలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే మాత్రం వాళ్ళకి తెలియదు అనుభవం. కానీ 1,00,000 మందిలో తీసుకుంటే 9,999 మందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది నేను మీకు ఎందుకు చేయించానంటే మనం కొబ్బరికాయ ఎందుకు కొడతాం, వేరేవి ఎందుకు కొట్టమంటే ఈ కొబ్బరికాయకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మన ఆరాని, మన నాడీ మండల సంబంధించిన దాన్ని వెంటనే కనెక్ట్ చేసుకుంటుంది. అది మన ఆరాతో కనెక్ట్ అయిపోయింది కొబ్బరికాయ. అందుకే మీరు 2 నిమిషాలు పట్టుకొని మీ ఆరాతో కనెక్ట్ అయిపోయింది. అది లోపల ఉండే షట్చక్రాలకి మీ దీనికి కనెక్ట్ అయిపోయింది ఇది. అందుకే లోపల తిరుగుతుంది. అది మీకు లోపల తిరుగుతున్న ఫీలింగ్ చాలా స్పష్టంగా ఉందా లేదా? ఇంకా నేను చెయ్యి కూడా ఊగుతుందేమో అనుకున్నా, ఊగలేదా? అంటే మీ చెయ్యి కూడా లైట్గా షేక్ అయింది, లైట్గా, ఎక్కువ కాలేదు కానీ లైట్గా అయింది. అంటే లోపల తిరుగుతున్న దాన్ని బట్టి అయింది మీకు, మీరేం తిప్పట్లేదు. అది అదే చాలా బాగా స్పష్టంగా లోపల ఏదో ద్రవ పదార్థం లాంటిది ఉంది, అది తిరుగుతోంది అన్నట్టు తెలిసిపోతుంది కదా. అవును. అంటే ఏంటంటే మన యొక్క ఆర్ఆర్ రిలేటెడ్ సంబంధించింది దానికి కనెక్ట్ అయిపోద్ది ఇమీడియట్లీ. అందుకే మన వాళ్ళు చాలా క్లియర్గా కొబ్బరికాయే కొట్టాలి దేవుడి దగ్గర అని చెప్పారు. ఓకే, అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు దానికి అంత తొందరగా ఆరాన్ని కనెక్ట్ చేస్తాయి. అందులో పర్టికులర్గా కొబ్బరికాయకు ఉండేటువంటి దానికి చాలా చెప్తారు. అహం పోతుందని, మనలో ఉండేటువంటి అహం ఇదవుతుందని ఇట్లా చెప్తూ ఉంటారు. అయితే పర్టికులర్గా ఎవరైతే మనం కొబ్బరికాయ కొట్టే ముందు 1-2 మినిట్స్ క్యారీ చేసి ఉంటాం, దాన్ని చేతితో పట్టుకుని ఉంటాం. ఎప్పుడైతే కాసేపు పట్టుకున్నామో అది కనెక్ట్ అవుతుంది, ఎప్పుడైతే కొట్టామో మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అందులో మీరు పర్టికులర్గా ఏదైనా ఒక పూజ చేసినప్పుడు ఖచ్చితంగా కొడతాం. అప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఆపేది ఏమిటంటే మీకు చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే భగవంతుడికి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టారో టక్కనది ఆ నెగిటివ్ ఎనర్జీ పటాపంచలు అవుతుంది. అందుకే చాలామంది వాళ్ళు చేసే జపం ఫలించడానికి జపం అయిపోగానే కొబ్బరికాయ కొడతారు అమ్మవారికి, తొందరగా ఫలిస్తుంది. మీరు ఇంకోటి గమనించండి, మీరు ఇక్కడంటే కొంచెం తక్కువగానే ఊర్ల వైపు మీరు వాటర్ ఉందో లేదో తెలియడం కొబ్బరికాయ పట్టుకుని ఇలా తిరుగుతారు, అది టింగ్ అని పైకి లేస్తుంది. నేను విన్నా ఈ విషయం. మీరు యూట్యూబ్లో కొట్టిన బోర్ వేసేటప్పుడు ఇలా పట్టుకొని తిరుగుతా ఆ పాయింట్ దగ్గర రాగానే కొబ్బరికాయల పైకి వస్తుంది. అది ఎవరికైనా వస్తుందా లేదంటే అది ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా తొందరగా వస్తుంది. కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేస్తే జస్ట్ ½ అన్ అవర్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చేస్తుంది మీకు. అది అప్పుడు వాటర్ ఎక్కడ ఉందో అక్కడ ఇది అవుతుంది, అక్కడ మీరు వేస్తే బోర్ వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవరికో సరిగా చూడడం రాకపోతే చెప్పలేం కానీ వస్తుంది. అలాగే నిమ్మకాయ గుమ్మడికాయ కూడా మనం చేస్తాం, ఎందుకంటే నిమ్మకాయకి కూడా ఒక ఎనర్జీ ఉంటుందండి. పట్టుకుంటే ఇట్లా ఇంత ఎక్స్పీరియన్స్ రాదు కానీ కొబ్బరికాయ అంత ఎక్స్పీరియన్స్ రాదు కానీ కొంత ఎనర్జీ మీకు తెలుస్తూ ఉంటుంది నిమ్మకాయ పట్టుకుంటే. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? మీరు నిమ్మకాయ దండని కట్టి అమ్మవారి మెడలో వేస్తారు. మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ నిమ్మకాయ మనకి ఇస్తారు పురోహితులు, టెంపుల్లో. ఇక తీసుకోండి అంటే మనం పట్టుకుంటాం. నిమ్మకాయకు ఉండే లక్షణం ఏంటంటే అమ్మవారికి ఏదైతే విగ్రహం ఉందో అక్కడ కింద యంత్రం ఉంటుంది కదా, అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేసి మనకి తీసుకొచ్చే శక్తి నిమ్మకాయకు ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఆ ఎనర్జీని అది ఫామ్ చేసుకోగలదు, దాన్ని తీసుకోగలదు. మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో మన చుట్టూ ఉండే ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అందుకే నిమ్మకాయ మామూలుగా మీరు ఎప్పుడైనా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారనుకోండి, నిమ్మకాయ కాసేపు పట్టుకొని ఏదైనా మంత్రం చదువుకోండి, మీకు తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అది కాకుండా దేవుడి దగ్గర పెట్టుకుంది కానీ పట్టుకోగలుగుతుంది, అందుకే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు వాళ్ళకి అబ్బా నాకేదో బాగుంది అందుకే నేను నిమ్మకాయ తెచ్చుకుంటారు, కొంత అడిక్ట్ అయిపోతారు కూడా దానికి. అబ్బా నాకు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జన్మజాతకంలో పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అవుతుంటారు. అందుకే వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఫ్రీ అవుతుంటారు. గుమ్మడికాయ దగ్గరికి వచ్చేసరికి ఇది 2 రకాలు ఉంటుంది గుమ్మడికాయ. ఒకటేమో ఇంటికి కడతారు గుమ్మానికి,
మరొకటేమో ఇలా ఏదైనా కారు కానీ బండి కానీ కొత్తది తీసుకున్నప్పుడు తిప్పి చేస్తారు. ఈ వెహికల్స్కి నెగిటివ్ ఎనర్జీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుందండి. దానికి కొన్ని ప్రేతలు, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ చుట్టుముట్టు ఉంటాయి. ఇలా ఎప్పుడైతే తిప్పి దాని మీద కర్పూరం వెలిగించి పూజ చేసి తిప్పి కొట్టేస్తారు చూసారా, అవి వచ్చి దాన్ని తింటాయి. ఇంకా గుమ్మడికాయకి సంబంధించిన దాన్ని తినేసి వదిలేస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీతో కూడినటువంటి ఆ వెహికల్ మీద మనం ప్రయాణం చేసేటప్పుడు మన ఆలోచనలు వేరే వైపు వెళ్ళిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఇంకొక గుమ్మడికాయ మన ఇంటికి కట్టుకుంటాం, మీకు తెలుసు కదా. ఆ గుమ్మడికాయకు ఉండేది ఏంటంటే మన ఇంటికి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఎనర్జీని అక్కడ ఆపుతుంది అది. అందుకే అది తొందరగా పాడైపోవడము జరుగుతుంటాయి స్టార్టింగ్లో. అందుకే చూడండి, స్టార్టింగ్లో 2-3 గుమ్మడికాయలు తొందరగా అయిపోతాయి, దాని తర్వాత ఎక్కువసేపు ఉంటుంది మళ్ళీ. ఎందుకు అంటే స్టార్టింగ్లో ఉండే ఆ చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసింది. అలాంటప్పుడు ప్రతిసారి కులిపోవాలిగా, ఎందుకు అవ్వట్లేదు, స్టార్టింగ్లో ఎందుకు అవుతుంది అంటే దానికి కారణం అది. అందుకే మన వాళ్ళు ఇన్ని ఆలోచించి కొబ్బరికాయ పెట్టారు కొట్టడానికి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ కొట్టేదన్నారు కదా, చాలా మంది ఇంటికి కూడా అప్పుడప్పుడు కొట్టడము, లేదంటే పిల్లలకి దిష్టి తగిలింది అన్నప్పుడు కూడా కొంతమంది ఇలా కొట్టడం అనేది చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన విధానమే జరుగుతుందా? వెహికల్ దగ్గర కొట్టినప్పుడు ఎలా జరిగిందో అలాగే జరుగుతుందా? ఎందుకంటే దృష్టి అని ఉంటుంది కదా, దృష్టి దోషం ఒకటి పోవడము. రెండవది ఏంటంటే వాళ్ళు రకరకాల ప్రాంతాలు తిరిగి వచ్చారు. బయట ఊర్లో వెళ్ళి వచ్చినప్పుడు గుమ్మడికాయలు కొడుతుంటారు, వేరే దేశానికి వెళ్ళి వచ్చినప్పుడు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఈ నారాలోకి చేరాయో తెలియదు. అప్పుడు ఈ గుమ్మడికాయ తీసుకొని దాని మీద హారతి కర్పూరం వెలిగించి తిప్పి కొట్టేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీస్ అన్నీ కూడా అక్కడికి ఆగిపోతాయి, ఇంకా అతనితో క్యారీ చేయకుండా. అందుకే తెలియని ఒక ఎనర్జీ వస్తుంది వాళ్ళకి, ఒక ఫీల్ వస్తుంది, బికాజ్ ఆఫ్ కారణం అది. ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు సింపుల్గా, ఎందుకు చిన్నపిల్లలు ఏడుస్తుంటారు, మనం ఉప్పు తీసుకొని నానమ్మలో అమ్మమ్మలో ఇలా 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 తిప్పి పడేటప్పుడు వెంటనే ఆరిపేస్తారు. అప్పటి వరకు ఏడ్చినటువంటి పిల్లవాడు ఇలా ఆపేసాడు, అరే ఆగిపోయాడు, ఎన్ని చెప్పినా ఆగడు. అప్పటి వరకు ఎత్తుకొని తిరుగుతాం, అదంట ఇదంట ఎన్ని చెప్పినా. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఈ విశ్వంలో పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ రెండు ఉన్నాయి. ఈ రెండింటిని మహర్షులు వాళ్ళ యొక్క తపోశక్తితోని శాస్త్రాల్లో రాశారు. నెగిటివ్స్ రెండు ఉన్నాయి, పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ రెండు ఉన్నాయి ఎనర్జీస్. దీన్ని నువ్వు ఈ రకంగా పోగొట్టుకో. ఈ కొబ్బరికాయ విషయంలో ఈ ఎనర్జీ నీకు కనెక్ట్ అవుతుంది, తొందరగా కొబ్బరికాయ నీకు కనెక్ట్ అవుతుంది. అందుకే నువ్వు గుడిలో దేవుడి దగ్గర కొడతావు. ఇప్పుడు ఇందులో కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొంతమందికి కుళ్ళిపోతుంది, కొంతమందికి పువ్వు వస్తుంది, విధానాన్ని బట్టి కూడా మనం అనుకున్నది నెరవేరుతుందా లేదా అంటుంటారు. కానీ కుళ్ళిపోయినప్పుడు ఏమిటంటే వాళ్ళలో ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు చూడండి కొంతమందికి అయ్యో ఈ దోషం నాకు పోతుందో లేదో అని అనుకుంటుంటారు. చూసారా, కుళ్ళిపోతే ఆ దోషం పోతుందని అర్థం, సంకేతం. కానీ ఏదో అశుభంగా భావించాల్సిన అవసరం లేదు. కుళ్ళిపోతే భగవంతుడు చెప్పడం, నీకు ఈ దోషం పోయింది ఈ రూపంలో పోను, ఏం టెన్షన్ పడకండి అంటే మనసులో అనుకుంటూ ఉంటారు. పూజలో కూర్చుంటారు కానీ అమ్మా అదేదో ఉంది, అది ఎట్లాగా అవుతుంది బాధపడుతూ ఉంటారు. ఆ రూపంలో పోతుందని అర్థం. పువ్వు వస్తే ఈ సంకల్పం నాకు నెరవేరుతుందో లేదో అని భయపడుతుంటారు కొంతమంది. అప్పుడు పువ్వు వస్తే నీకు ఒక ధైర్యం ఇవ్వడానికి అట్లా. అయితే ఒకటి పువ్వు వచ్చినా రాకపోయినా ఒకటే అనుకోవాలి, నేను భగవంతుని నమ్ముకున్నాను, ధైర్యంగా నేను ఒక అడుగు ముందుకు వేశాను, భగవంతుడు ఉన్నాడు, నేను ధర్మంగా ఉన్నాను అనుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా పువ్వు వచ్చినా రాకపోయినా మీకు భగవంతుడు అండ ఉంటుంది. అంతేగాని పూజ చేస్తున్నాను కానీ అవుతుందో లేదో, ఏమిటో ఇక్కడ మనం కూర్చున్నాం అనుకుంటే కాదు. అక్కడ చూడ్డానికి విగ్రహమో పటమో ఉన్నా ఖచ్చితంగా మీరు పూజ మొదలు పెట్టగానే పక్కన నిలబడుతుంది దేవత, మీరు చేసే ప్రతిదీ గమనిస్తుంది. నిజంగా అలా వచ్చి కూర్చుండిపోతారు. అంటే కొంతమంది అంటారు కదా, మనం పూజ చేసే విధానాన్ని బట్టి, మంత్రం చదివే విధానాన్ని బట్టే వస్తుంది లేదంటే రాదు అని, అలా కూడా ఉంటుందా? లేదంటే ఖచ్చితంగా మంత్రము చదివే విధానం ఒక ఎత్తు అయితే భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. ఇప్పుడు తల్లి ఉంది, పిల్లవాడు పేరు పెట్టి ఇంటి పేరుతో సహా పిలిస్తే తల్లి పలకదు, అమ్మ అని ఒక చిన్న ఇదంటే వెంటనే పలుకుతుంది. ఏంటి, తల్లికి బిడ్డ అనే భావన. మీరు అమ్మని ఎప్పుడు కూడా తల్లి అనే భావనతో కనుక పిలిస్తే ఇంకా అద్భుతం, ఇంకా అందులో తిరగలేదు. నేనైతే ఒకటే చెప్తాను అందరికీ కూడా, బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఫస్ట్ భగవంతుడే మీ బెస్ట్ ఫ్రెండ్. వాస్తవం. నెక్స్ట్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫాదర్ అండి, మదర్, వీళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మంచి అనుకూలంగా ఉండే భర్త, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా తర్వాత వస్తారు. ఎందుకంటే మీ మంచి కోరేది ఎవరు అంటే ఫస్ట్ భగవంతుడే మంచి కోరుతాడు, తర్వాత తల్లిదండ్రులే కోరుతారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళిద్దరు అటు ఇటు వేసుకున్నా పెద్ద ఇబ్బంది ఏం లేదు, తల్లిదండ్రులు ఫస్ట్ తర్వాత భగవంతుని వేసుకున్నా తప్పేం లేదు. ఎందుకంటే మనకు కనబడే భగవంతులు వీళ్ళిద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా.
కాబట్టి ఇంకెవరికో కొంతమందికి మాతృదోషాలు పితృదోషాలు కొన్ని ఉంటాయి, అందుకు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే నిత్యము మీరు చేసే ప్రతిదీ చెప్పుకుంటూ ఉన్నారో అంత బెస్ట్ ఫ్రెండ్ ఇంకోరు ఉండరు అసలు. సంతోషం అండి, చాలా మంచి విషయాలు. చాలా మంది భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఏకాగ్రతగా చాలా భక్తితో పూజలు చేస్తూ ఉంటారు, నామస్మరణ చేసినా ఏం చేసినా కూడా ఇన్వాల్వ్ అయిపోతుంటారు దాంట్లో. కానీ కొంతమందికి ఆ ఏకాగ్రత అనేది అస్సలు కుదరదు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు ఆ చేసే నామజపమైనా పూజ అయినా ఏదైనా సరే. కొందరు చెప్తూ ఉంటారు, అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, నేను చేసే పూజకి ఇక్కడ వచ్చేసాడు కూర్చున్నాడు అని చెప్పి ఒక రకంగా చెప్తుంటారు. అవి విన్నప్పుడు ఏంటి అలా ఎలా వస్తాడు, నిజంగా వస్తాడా, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా అంటే ఉండే సరౌండింగ్స్లో పాజిటివ్ వైబ్స్ని బట్టి అలా చెప్తారా? ప్రతి ఒక్కరికి అక్కడ భగవంతుడు వచ్చాడు అనడానికి తెలిసే అవకాశం ఏదైనా అంటే ఉంటుందా దాని గురించి? తప్పకుండా ఉంటుందమ్మా, చాలా మార్గాలు ఉన్నాయి, అందులో నేను మీకు ఒకటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మీరు పూజ కనుక భక్తి శ్రద్ధలతో మొదలు పెట్టగానే మీరు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవతా రూపం అక్కడికి వస్తుంది. ఆ దేవత ఆ రూపంలో అక్కడికి రావడం జరుగుతుంది. గణపత, నారాయణుడ, విష్ణువ, అదే నారాయణ విష్ణు అన్న ఒకటే, శివుడా అమ్మవారా, ఎవరిని మీరు పూజిస్తున్నారు, భక్తి శ్రద్ధలతో ఫలాపేక్ష రహితంగా మీరు కనుక పూజ ప్రారంభించినట్లయితే మీ పూజని అందుకోవడం కోసం ఆ రూపం ఆ భగవంతుడు అక్కడికి వస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవత అక్కడికి వస్తుంది, ఖచ్చితంగా దేవత వస్తుంది అక్కడికి. మీరు భక్తి ప్రధానం, మంత్రాలు ఇవన్నీ కాదా? అవి కూడా ఉంటాయి, ఉండాలి, బట్ భక్తి ప్రధానం. మీరు భక్తి లేకుండా మంత్రం చేస్తే అక్కడ రాదు. మీరు భక్తితో చేసేటప్పుడు మంత్రం చదవకపోయినా జస్ట్ ఒక మాట అన్నా సరే వస్తుంది అక్కడ. అయితే ఇక్కడ మీకు అది వచ్చింది, కొంతమందికి కాన్సన్ట్రేషన్ కుదరదు. అలాంటప్పుడు ఒక టెక్నిక్ కనుక పాటించగలిగితే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. రెండవది ఏంటంటే మీకు అక్కడ భగవత్ శక్తి వచ్చిందనే ఫీల్ మీకు కలుగుతుంది ఖచ్చితంగా. ఓకే, ఏంటంటే టెక్నిక్ ఏంటో చేయాలి అంటే, మీకు మంత్రం ఏమీ లేదు, ఎవరి దగ్గర గురువుల దగ్గర ఏమీ తీసుకోలేదు, ఏ బీజాక్షరాలు లేవనుకోండి, కనీసం నామస్మరణ, శ్రీమాత్రే నమః, లేదా ఓం నమో నారాయణాయ, నమ శివాయ, ఇందులో లేదా గణపతిని తలుచుకుంటే ఓం మహాగణాధిపతయే నమః, లేదా ఓం గం గణాధిపతయే నమః. మీరు ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవతకి నమః జోడించుకొని మీరు చేయొచ్చు. చేస్తూ ఒక పటం ఉంటుంది కదమ్మా మీ ఇంట్లో, ఇప్పుడు అమ్మవారిది అయితే అమ్మవారి పటము, ఎవరిదైతే వాళ్ళది ఒక పటము, లేదా విగ్రహాలు ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో, ఇద్దరు విగ్రహాలు కూడా వాళ్ళు పాపం చేసుకుంటూ ఉంటారు. చక్కగా ఆ విగ్రహం కళ్ళలోనే మీరు చూస్తూ కూర్చొని, ఎదురుగా కూర్చొని చక్కగా భక్తి శ్రద్ధలతో కూర్చొని కళ్ళ వైపే అలా చూస్తూ ఒక చేతిలో జపమాల పట్టుకోండి. ఆ జపమాల కూడా ఏదైనా అడ్డం ఉండాలి, బయటికి ఇలా చాలామంది తెలియక కనబడుతున్నట్టు ఇట్లా చేస్తూ ఉంటారు, కనబడుతూ చేయకూడదు. కనబడుతూ చేస్తే మనం పూజ గది దగ్గర కూర్చున్నప్పుడు, ఏదైతే పూజ గదిలో కానీ ఎక్కడైతే కూర్చుంటామో మన చుట్టూ కొన్ని గణములు ఉంటాయి. అందుకే జపం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగా అక్షింతలకు గణపతికి గురువుదేవుడికి వేసి ఒక బంధనంలా చేసుకుంటారు గురుమంత్రం చదువుతూ. ఓకే ఓకే, ఎందుకంటే అప్పుడు ఆ లోపలికి వచ్చి అవి తీసుకోకుండా ఉంటాయని. అలా కొంచెం అందుకే కొన్ని బ్యాగ్స్ లాగా ఉంటాయి ఇలా కట్టుకునేవి, అది లోపల పెట్టుకోవాలి. అలా చేస్తూ ఇస్కాన్ వాళ్ళు ఎక్కువగా అది వేసుకొని తిరుగుతూ ఉంటారు. మీరు అమ్మవారినే లేదా శివుడైతే శివుడిని అలా కళ్ళల్లో తదేకంగా భక్తిగా అలా చూస్తూ కనుక నామం చేస్తూ ఉన్నారంటే మీకు ఒక ఎనర్జీ కనెక్ట్ అయి తీరుతుంది. మీరు చూడొచ్చు ప్రాక్టికల్గా కావాలంటే, ఎందుకంటే ఇక్కడ చేయాలంటే 20 నిమిషాలు పడుతుంది. అది మూడు అంటే మొన్నంటే కొబ్బరికాయ 2 నిమిషాలు కాబట్టి చూపించాం, ఎందుకంటే నేను చూపించిన అవతల వాళ్ళకి కనబడదు, ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి అలా ఉండగా 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 చేయగా 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 ఒక 3వ మాల దాటుతుందనగానే వాళ్ళకి ఒక చుట్టూ ఒక ఏదో ఒక పొగ కమ్మినట్టు, ఒక ఆరా వచ్చినట్టుగా కాన్సన్ట్రేషన్ మొత్తం చేశారు. అలాగే అదే తదేకంగా చేశారంటే మీకు తెలిసిపోతుంది ఇక్కడ భగవత్ శక్తి వచ్చేసింది, భక్తిగా చేశాను కదా అమ్మవారు వచ్చింది అంటే. భగవంతుడు కావచ్చు, అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కూడా, నారాయణుడు అమ్మవారు ఏ రూపంలో ఉన్నా, మీరు భక్తిగా జపించినప్పుడు ఒక తల్లి బిడ్డ పిలిచినప్పుడు ఎలా వెళ్తుంది, ఎక్కడో పాపం పూజ గదిలోనో లేకపోతే ఏ వంట గదిలోనో వంట చేసుకుంటుంది, అమ్మ అని గట్టిగా పిలిస్తే వెంటనే వెళ్ళిపోతుంది తల్లి, ఎలా వెళ్తుందో అదే రకంగా ఆ యొక్క దేవతామూర్తి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే మీరు తదేకంగా భక్తిగా చదువుతున్నారు, వస్తుంది ఆటోమేటిక్గా.
ఎందుకు కళ్ళు తెరిచి యాక్చువల్గా కళ్ళు మూసుకునే జపం చేయాలి. కళ్ళు తెరిచి ఎందుకు అంటున్నాను అంటే మీకు ఆ ఫీల్ అర్థం అవ్వాలని. ఓకే, కళ్ళల్లోనే చూస్తూ చేయండి, ఖచ్చితంగా మీకు ఆ ఫీల్ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఒకవైపు మళ్ళీ ఫోన్ చూసుకుంటున్నాం, దిక్కులు చూస్తున్నాం, చేయొద్దు. నన్ను ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారు, దిక్కులు చూస్తున్నాం, ఇగో నేను ఇంత మాలు తిప్పుతున్నాను, ఇన్ని డైరెక్షన్స్ ఇంత పోయిందనుకోండి ఫలితం రాదు. ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో, దేవత ఎప్పుడైతే అక్కడికి వస్తుందో, మీరు చేసేటువంటి పంచోపచార పూజ కావచ్చు, లేకపోతే మీరు పెట్టే నైవేద్యం ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా స్వీకరిస్తుంది. అలా ఎప్పుడైతే స్వీకరించిందా ఆవిడ రుణం ఉంచుకోదు. అమ్మవారు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఎవరైనా తీసుకున్నారంటే రుణం ఉంచుకోరు, వెంటనే మనకు ఫలితం వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు అదే పనిగా అంటే 3వ మాల జపం చేసేటప్పటికి అమ్మవారు కానీ దేవుడు అంటే స్వామివారు కానీ ఎవరో ఒకరు ప్రత్యక్షం అవుతారు అని చెప్పి. ప్రత్యక్షం అంటే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. ప్రత్యక్షం అవడే 3 వాళ్ళకి అంటే అట్లా ఒక ఆకారం లాగా ఆరాలాగా ఎనర్జీ తెలుస్తుంది, అనిపిస్తుంది అన్నారు కదా. అది కూడా ఎలా అంటే ప్రత్యక్షం అవడమే కదండి, ఏదో ఒక అంటే ప్రత్యక్షం అంటే మీకు డైరెక్ట్ కనబడ్డం. నీ యొక్క అక్షువులు అంటే కళ్ళకి కనబడ్డం ప్రత్యక్షం అంటే, ఇది ఫీల్ అవ్వడం. ఇప్పుడు అంటే ప్రత్యక్షం అవుతారమ్మా, అయ్యో మీరు భలేవారే, 3 మాలకు కాదు, మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా బీజాక్షరాలు తీసుకున్నారు, ఏదైనా అమ్మవారిది, ఆంజనేయ స్వామిది అనుకోండి, శివుడిది అనుకోండి, ఎవరిదైనా అంటే కంటిన్యూస్గా కానీ మీరు భక్తి శ్రద్ధలతో అదే ధ్యాసలో ఉండి అదే జపం చేసుకుని ఉంటే దర్శనాలు జరుగుతాయి. స్వప్న రూప దర్శనం జరుగుతుంది కొంతమందికి. కల్లో అంటే ఆ కల్లో శివుడు వచ్చినట్టు, ఆంజనేయ స్వామి వచ్చినట్టు, వాళ్ళు ఏ దేవతనైతే చేస్తారు, అమ్మవారి చేస్తున్నాం అనుకోండి, ఏ భువనేశ్వరితో చేస్తాం, అమ్మవారు వస్తుంది అక్కడికి, వచ్చి మీకు కనబడి వెళ్తుంది. లేకపోతే తీసుకెళ్ళి పదా అని చెప్పి తనతో పాటు తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి అక్కడ ఏదైనా తినిపించడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి స్వప్నంలో వస్తే, కొంతమందికి అదే తదేకంగా ఈ నాలికను పైకి పెట్టుకొని ఈ భాగంలో ధ్యాస పెట్టి చేసే జపం ఒకటి ఉంటుంది. లేదా శబ్దాన్నే వింటూ ఉండాలి. మనం ఒక నామం తీసుకున్నాం, ఉదాహరణకు నమశివాయ అనుకుందాం. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నమశివాయ నమశివాయ అంటున్నాం, లోపల నుంచి అనుకుంటున్నాం, బయటకు కాకుండా అనుకుంటున్నప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనే తదేక దృష్టితో కానీ మీరు వెళ్ళినట్లయితే కొంచెం సేపటికి ఏమవుద్దంటే చిన్నగా ఒక తెల్ల కాంతిపుంజంలా ప్రారంభమై ఆ కాంతిపుంజం ఇలా పెద్దగా దర్శనం జరుగుతుంది. మీకు ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా ఇలా? చాలాసార్లు. అది నాకు పెద్ద గొప్ప ఏం కాదు, అది మంచి గురువు దగ్గర మంత్రం పొందితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. నేనేం గొప్పవాడిని ఏం కాదు, ఎవరికైనా కలుగుతుందమ్మా. భక్తి శ్రద్ధలతో కుల మత భేదాలు లేదు. బ్రాహ్మణుడికే జరుగుతుంది, క్షత్రియుడికి జరగదు, లేకపోతే శూద్రుడికి జరగదు, ఏమి లేదు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. మీ భక్తి కావాలి ఆయనకి. మనకి వెంకటేశ్వర స్వామి వృత్తాంతం ఒకటి ఉంటుంది, మీరు వినే ఉంటారు. తన పేరు ఏదో ఉంది, గుర్తు రావట్లేదు నాకు. ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామికి రోజు బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు. ఆయన చేస్తూ ఉంటే ఆయనకు ఒక దృష్టి కూడా వచ్చింది. ఎలాంటి దృష్టి అంటే మహర్షులు, సిద్ధులు, దేవతలు అందరూ వచ్చి ఆయన్ని పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని వెళ్దాం కనబడి అనుకునేవాడట. నేను అసలు చేస్తుంటే వీళ్ళందరూ కూడా వచ్చి వెళ్తున్నారు, నా అంత భక్తులు ఇంకెవరు ఉండరు అనుకున్నట్టు ఆయన అనుకున్నాడు. వెంకటేశ్వర స్వామి విన్నాడు, ఆహా ఇలా ఉందా, సరే ఇతనికి చెప్పాలి, ఈయనకు ఒక పాటను నేర్పించాలి అనుకున్నాడు. ఆయన రోజు పొద్దున్న రాత్రి పూజ చేసుకునేవాడు, పొద్దున్న వచ్చి మళ్ళీ ఆ పుష్పాలు తీసేవాడు, మళ్ళీ పూజ ప్రారంభించేవాడు. తర్వాత రోజు ముందు రోజు పూజ చేసుకున్న తర్వాత రోజు వచ్చి ఆ పుష్పాలు తీద్దాం వచ్చేసరికి అక్కడ మట్టి పుష్పాలు ఉన్నాయి. అక్కడ బంగారు పుష్పాల ప్లేస్లో మట్టి, ఆయన బంగారు పుష్పాలు ఉన్నాయి, మట్టి పుష్పాలు కూడా దానిపైన ఉన్నాయి. అతనికి అర్థం కాలేదు, ఏమిటిది మట్టి పుష్పాలు ఉన్నాయంటే ఇక్కడ. స్వామి ఎవరు ఇక్కడ ఇవి పెట్టారంటే, ఒక భక్తుడు ఉన్నాడులే, ఒక కుమ్మరివాడు, ఆయన కొయ్య బొమ్మ చేసుకున్నాడు నాది, చేసుకుని ఆయన పూజించుకుంటూ, ఆయన దగ్గర డబ్బులు లేవుగా, నీలాగా సంపన్నపరుడు కాదుగా, మట్టితో, ఆయన కుమ్మరివాడుగా మట్టితో పుష్పాలు చేసి నాకు సమర్పిస్తున్నాను, నాకు చాలా నచ్చింది, నేను తెచ్చుకున్నా అంటాడు. ఏమిటి, నేను బంగారు పుష్పాలతో చేస్తుంటే ఆ మట్టి పుష్పాలు తెచ్చుకున్నావా? అయ్యో ఆయన భక్తి అలాంటిది అంటే, నాకంటే భక్తుడా, చూడు కావాలంటే వెళ్ళి చూడు, ఎక్కడ అంటే పలానా అడ్రస్, పలానా దగ్గరికి వెళ్ళి, ఆ చిన్న గుడిసెలో ఉంటాడు ఆయన. ఆయన వెళ్ళిపోయాడు. అసలు ఈ బాబాయ్ నాకంటే భక్తుడు, ఆయన పోయి తెచ్చుకున్నాడంటే ఏంటిది బాబాయ్ అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈ లోపలికి ఎంటర్ అవుతుంటే ఈ కిరీటం పడిపోద్ది ఆయనది, రాజుది. ఆ శబ్దానికి ఆయన బయటకు వస్తాడు. అయ్యో ఏమైందండి అంటే, అయ్యో నేను వెంకటేశ్వర అని చెప్పాడు,
నీ అడ్రస్ చెప్పాడయా వచ్చానంటే సరే లోపల రండి తెరవలసి నిజంగానే కొయ్య బొమ్మ ఉంటుంది అక్కడ వెంకటేశ్వర స్వామి. అసలు ఆయన అసలు ఒక్కసారిగా రాజు ఎవరైతే ఉంటాడో ఆయన అసలు ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కొయ్య బొమ్మలో నుంచి స్వామివారు ప్రకటితం అవుతారు. ఈయన వెళ్ళిన సందర్భంలో వెళ్ళినప్పుడు ప్రకటితమై అప్పుడు చెప్తాడు, నాకు ఎటువంటి భేదాలు ఉండవు, భక్తిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను ప్రసన్నున్నవుతా. అంతేగాని నువ్వు బంగారంతో పెట్టావు కాబట్టి నువ్వు నీ భక్తి చాలా గొప్పది, ఆయన మట్టితో పెట్టాడు కాబట్టి ఆయన గొప్ప కాదు, భక్తి ప్రధానము. ఈ విషయం ఎందుకు చెప్పానంటే ప్రధానం. ఎందుకంటే వాళ్ళకి సంపదలతో ఏం పనమ్మా, మొత్తం వాళ్ళదే కదా. మట్టి అయితే ఏంటి, బంగారం అయితే ఏంటి, వెండి అయితే ఏంటి, లేనివాడికి కదా అవన్నీ గొప్పలు. మొత్తం ఆయనదే. నా రూమ్లో ఉన్నదే నాకు ఇస్తే నాకేముంది, ఈ రూమ్ మొత్తం నాదే అనుకుంది. ఉదాహరణ ఇక్కడ ఉంది నావి, నా థింగ్స్ నాకే ఇస్తున్నావు, నాకు ఇక్కడ విషయం ఏముంది. అయితే అంటే బంగారమా వెండ మట్ట అనేది ఆయనకి ఏ తారతమ్యం ఉండదన్నారు కదా. కానీ కొన్ని స్టోరీస్ విన్నప్పుడు ఇట్లా దేవుడికి సంబంధించిన వాటిల్లో ప్రత్యేకించి పూజకు వాడే కలశాలు వీటి విషయంలో ఖచ్చితంగా బంగారము లేదంటే వెండి లేదంటే మట్టి ఇలా ఉంటుంది కదా. మరి అలా ఆప్షన్స్ ఎందుకు? అంటే కొన్ని తాంత్రికమైనటువంటి విషయాలు చేసేటప్పుడు ఆ పర్టికులర్ పదార్థంతో చేస్తే ఇంకొంచెం తొందరగా వస్తుంది. కొన్ని పుష్పాలతో చేస్తాం, కొన్ని కామ్యాలు నెరవేరాలి, ఎర్రటి పుష్పాలతో చేయండి అంటారు. కొన్ని గురుబలం పెరగాలి, పసుపుతో చేయండి, గంధంతో చేయండి అంటారు. అంటే ఆ పదార్థం తాంత్రిక సంబంధంగా చేయడానికి పనికి వస్తుంది. కానీ భక్తి లేకపోతే మీరు దేంతో చేసినా వృధా. మీరు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక గెస్ట్గా వెళ్ళారు, అక్కడ ప్రేమ విమానం లేకుండా మిమ్మల్ని పిలుస్తున్నాను అనుకుంటే నాకు వద్దని వెళ్ళిపోతారు. అక్కడ ఎంత పెద్ద గిఫ్ట్ ఇవ్వండి అది నాకు వద్దంటారు. ఎందుకు, ఒక ఇది ఉంటుంది కదా మనిషికి, అలాంటి దేవత అక్కడ ఉన్నది. ఓకే, అంటే మొత్తానికి భగవంతుడి విషయంలో మనం చూపించాల్సింది భక్తే గానీ ఆస్తులు అంతస్తులు ఆడంబరాలు కాదు, అస్సలు కాదు. ఆ నిజం తెలియనంతసేపు మనిషి ఆ దీంట్లోనే ఉండిపోతాడు. అవి ఉండకూడదు. కొంతమంది చూడండి, మేము ఫలానా గణపతినే పూజిస్తాం, అవును, శివుణ్ణి విష్ణువుని పూజించమనం, అది మేము విష్ణువునే పూజిస్తాం, శివుణ్ణి పూజించమనం, ఇట్లా కొంతమంది ఉంటారు. సరే మీ ఇష్టం, మీరు అది చేసుకోండి. కానీ ఇంకొక దేవతని పూజించే వాళ్ళని కించపరచకూడదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు అంటే అమ్మవారి కళ్ళల్లోకి అలా చూస్తూ నామజపం అన్నప్పుడు నాకు అనిపించింది, అంటే మీరు అన్నారు అలా మనకు తెలుస్తుంది ఫీలింగ్. కొంతసేపటికి ఏమైపోతుంది అంటే ఒక తెల్లటి ఫార్మింగ్ ఇట్లా చుట్టూ ఒక బూదర్ అయిపోతుంది. అంటే మీకు ఇప్పుడు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది చూసారా, మొత్తం క్లియర్గా కనబడ్డం ఆగిపోయి ఇదంతా బూదర్ అయిపోయి అమ్మవారి అంతవరకే మీకు క్లారిటీ ఉంటుంది. ఇదంతా బూదర. అంటే దాని అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మీకు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడికి వెళ్ళి తదేకంగా మీరు భక్తిగా చేస్తున్నారో 100% అక్కడ ఆ యొక్క ఎనర్జీ ఫామ్ అయింది అనేటువంటిది అర్థం అనమాట అక్కడ. సో అప్పుడు మీకు తెలుస్తుంటుంది ఆటోమేటిక్గా, ఓహో ఆ ఎనర్జీ అక్కడ ఫామ్ అయింది అనేటువంటి మీకు తెలియడం అనమాట. అయితే నాకేమనిపించింది అంటే ఒక వస్తువు సైడ్ తదేకంగా ఎక్కువసేపు చూసినామంటే ఖచ్చితంగా మన చూపు అనేది అటు ఇటు అయినట్టుగా అనిపిస్తుంది కదా, అలాంటి ఫీలింగ్ ఏమేమో అది మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు. ఒక వస్తువు మీద చూస్తున్నారా, భగవత్ నామస్మరణ చేస్తూ చూస్తున్నారా? మీరు మంచి ప్రశ్న వేశారు. ఒక వస్తువుని అలాగే చూస్తూ ఉండండి, ఏమీ మాట్లాడుకోకుండా. ఏమనిపిస్తుంది, భగవంతుని భక్తి శ్రద్ధలతో మీరు పూజ చేసినప్పుడు ఏమనిపిస్తుంది చేయండి. అయితే ఇక్కడ మనకి పూజ చేసేటప్పుడు పర్టికులర్గా మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఒక పద్ధతి ఉంటుంది. ఇది పవిత్రోవా అనేటువంటిది, ఉచ్చష్టంత భూత పిశాచ అనేటువంటిది ఆచమనం చేయడము. అదేవిధంగా ప్రాణమంత్రం అని ఉంటుంది, ప్రాణమంత్రాన్ని చదవాలి ఏదైనా దేవతామూర్తిని పూజించేటప్పుడు. అవన్నీ తెలియదు, నాకు భక్తి ఏముంది అనుకుంటే కూడా భగవంతుడు వస్తాడు, రావడం నేను చెప్పట్లేదు. భక్తి చాలా ప్రధానం. ఇప్పుడు ఆ యొక్క మహాకవి కాళిదాసు గారికి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆయన ఏ ప్రాణమంత్రం చదివాడు, ఏ ముద్ర వేసుకున్నాడు, భక్తే కదా అక్కడ. అలా ఏంటంటే భక్తి, శ్రద్ధ, నమ్మకం చాలా ముఖ్యం. ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే తదేకంగా చూస్తుంటే అలా ఫామ్ అవుతుందా, ఒక మంత్రం చదివితే ఫామ్ అవుతుందా? ఎందుకంటే ఈ రెండు తేడా చూస్తే మీకు అర్థమైపోతుంది. అవునండి, కరెక్టేనండి. చూద్దాం ఎవరైనా అంటే దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి కామెంట్ రూపంలో ఏమైనా తెలియజేస్తారేమో. కాకపోతే ఒక 20 నిమిషాల ప్రాసెస్ కాబట్టి అది ఎవరికి వారు ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. అవును నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. మీరు చెప్తారు.
గురుగారు చాలామంది మనశ్శాంతిగా లేదు, ప్రశాంతంగా లేదు, నాకు చాలా చికాగ్గా ఉంది, నాకు ఎక్కడికైనా దేవుడి దగ్గరికి ఏదైనా క్షేత్రానికి కానీ ఆలయానికి వెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందేమో, వెళ్ళాలి అని చెప్పి చాలామంది ఇలా ఈ ఆలోచనతో వెళ్తూ ఉంటారు. కానీ వెళ్ళి అక్కడ స్పెండ్ చేసిన 1 డేనా 2 డేసా ఆ 1 అవరా అంతవరకు మాత్రమే ప్రశాంతంగా అన్ని మర్చిపోయి ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన మరుక్షణం సేమ్ ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. అనుకుంటూ ఉంటారు, ఎందుకు భగవంతుడి సన్నిధిలో ఉన్నంతసేపు అంత ప్రశాంతంగా ఉంది, వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అవే సమస్యలు, అవే చికాకు, అవే ఆందోళనలు. అదే విధంగా ఉండాలి అంటే మేము ఏమైనా చేసుకోవచ్చా అనుకునే వాళ్ళకి ఏదైనా పరిహారం ఉంటే వివరించండి. తప్పకుండా అండి. దీనికి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. అసలు మనకి ఎందుకు ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అలా ప్రశాంతంగా ఉంటుంది, లేదా ఒక ఆలయానికి వెళ్ళినా కూడా మీరు చూడండి, మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి అందులో ఒక అరగంట 10 నిమిషాలు ఉన్నంతసేపు ఏదో తెలియని ఒక ప్రశాంతత ఉంటుంది. బయటికి వచ్చిన కొంతసేపు మళ్ళీ పోతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఒక మంచి పుష్పాలు ఉన్నటువంటి దీంట్లోకి వెళ్ళాం, పరిమళం తోటలోకి, మనకు ఆ ఫీల్ తెలుస్తుంది. లేదా బాగా వృక్షాలు ఉన్నటువంటి ఒక ఏరియాలోకి వెళ్ళాం, బలమైనటువంటి ఒక ఆక్సిజన్ మనకి ఎంత బాగుంది ఇక్కడ గాలి అంటూ ఉంటాం. అంటే ఏమిటి, మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సమ్ ఎనర్జీస్ ఇస్ దేర్. ప్రాంతాన్ని బట్టి మనం కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు అబ్బా ఇక్కడ ఎంతో అంత నెగిటివ్గా ఉంది, నాకు బుద్ధి కావట్లేదు అంటాం. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇదంతా ఏంటంటే మన కంటికి కనబడకుండా నెగటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. ప్రత్యేకంగా తీర్థాలు, క్షేత్రాలు, ఆలయాల లోపల మన మాంసనేత్రానికి కనబడకుండా, ముఖ్యంగా తిరుపతికి వెళ్ళామనుకోండి, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడ ఆ తిరుపతి కొండ మీద ఎంతోమంది మహర్షులు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ వస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళు తీర్థాల్లో స్నానాలు చేసి అక్కడ జపాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వస్తూ ఉంటారు. అలాగే ప్రతి క్షేత్రం దగ్గర ఈ భూమికి మీద ఉన్నటువంటి క్షేత్రాల దగ్గరికి వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాంటిది అంత గొప్పది మన భూమి. అందుకని మనకు అక్కడికి వెళ్ళగానే ఆ ఎనర్జీ మనకు టచ్ అవుతూ ఉంటుంది. ఆలయానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా. మరి ఇది అక్కడికి వెళ్ళిన, మీరు అన్నట్టుగా అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులు, ఆ కొద్ది గంటలు ఉంటుంది. మనం ఆ యొక్క అనుభూతిని మనం పూర్తిగా పొందాలంటే ఏం చేయాలి అంటే, మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది, మీరు చేసే ప్రతి పని కూడా భగవంతుడికి అర్పిస్తున్నట్టు చేస్తే మీరు అక్కడ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాము, ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో సంథింగ్ భగవంతుడి కోసమనో, భగవంతుడి దీంట్లో ఉంటాం, ఆ ధ్యాసలో ఉంటాం. తిరుపతిలో ఉన్నాము, ఒక ధ్యాసలో ఉంటాం, శ్రీశైలంలో ఉన్నాము, కాశీలో ఉన్నప్పుడు ఏంటి, అక్కడ ఉన్నామనే ఫీలింగ్ ఎలా ఉంటుందో మనం చేసే ప్రతి పని కూడా ఆయనకి సమర్పిస్తూ చేయమని చెప్తాడు. అలాంటప్పుడు 2 విషయాలు, ఒకటి మన కోసం చేసుకుంటున్నాం అన్నప్పుడు మనకు అక్కడ ఒక స్వార్థమైనటువంటిది ఉంటుంది, ఇది అవుతుందా అవ్వదు. భగవంతుడి కోసం చేస్తున్నాను అన్నప్పుడు మనకు ఆ ఫీల్ రాదు. ఓకే, అందుకని మీరు కనుక ఇది అలవర్చుకోగలిగితే 100% ఆ ఫీల్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడైనా సరే భగవంతుడి కోసం చేస్తున్నాను, భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నాను, అన్నీ ఆయనకి సమర్పించమని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. మీరు చేసే ప్రతిదీ కూడా నాకు సమర్పించండి, మీరు పాపానికి గురవ్వరు, మీకు పాపం అంటుకోదు. అంటే మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా మనకు అంటదు. చెడు పనులు చేయకూడదు, మంచి పనులే చేయాలి. తెలియక కూడా ఎన్నో చేస్తుంటాం కదండి. అన్నాన్ని కూడా తనకు సమర్పించాలి. మీరు ఒక పని చేస్తున్నారు, తనకు సమర్పించాలి. ఏ పని చేసాం, పూజ చేసాము, పూజ యొక్క ఫలితాన్ని వదిలేస్తాంగా. అవును, పార్వతీ పరమేశ్వర పాదారవిందులకి సమర్పిస్తూ అని అంటే ఏమిటి, మీరు పూజ చేసినా కూడా అతనికి సమర్పించాలి ఆ యొక్క ఫలితాన్ని. అలా ప్రతి దాని యొక్క ఫలితాన్ని తనకి ఇచ్చేస్తూ పోతుంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు పాపం అనేటువంటిది అంటదు. ఈ ఫీల్ ఖచ్చితంగా మీరు క్షేత్రంలో ఉంటే ఎటువంటి ఫీల్ వచ్చిందో 100% వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ అలా భగవంతుడికే సమర్పిస్తున్న, ఇది నాది కాదు, ఏం చేసినా ఆయనకనే భావనలో ఉండటం చాలా కష్టం, అందరికీ సాధ్యపడదు. అవును, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదైనా కూడా ఈజీగా అయిపోవాలి. ఏదైనా పని చేసామా దానివల్ల వెంటనే ఆ ఫలితం రావాలి, ఏదైనా మంత్రం చదివామా దాని వెంటనే ఫలితం రావాలి. అలా అంటే మనం ఇక్కడ ఇంట్లోనే కూర్చొని ఏదైనా మంత్రం కానీ జపం కానీ అట్లా చేసుకుంటే కూడా, తరచూ చేసుకుంటే ఆ ఫలితము, ఆ ఫీలింగ్ అనేది అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది. వస్తుంది. ఎప్పుడంటే మీరు దాంట్లో ఆస్వాదించినప్పుడు, పూజ ఒకటే కాదు, మీరు ఏ పని చేస్తున్నా ఆస్వాదించడం నేర్చుకోవాలి. మాట్లాడుతున్నాము, లేకపోతే ఒక టీయో కాఫీయో తాగుతున్నాము, ఒక వంట చేస్తున్నాము, పిల్లవాడికి
అంటే అది ఇష్టంగా చేసినప్పుడు ఆనందంగా, ఇప్పుడు పిల్లవాడికి తల్లి తినిపిస్తూ ఉంటుంది, ఎంతో ఆనందపడుతూ ఉంటుంది, వాడు ఒక ముద్ద తినకపోతే బాధపడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, మీరు ఆస్వాదించట్లేదు. మీరు చేసే ప్రతి పని ఎప్పుడైతే ఆస్వాదించట్లేదో మనము దాన్ని ఎంజాయ్ చేయలేము. ఎప్పుడైతే ఎంజాయ్ చేయలేమో మనకు అది విసిగి వస్తుంది, బోరు కొడుతుంది, అబ్బాయి ఏదో పని చేస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఆస్వాదిస్తే ఇప్పుడు ఒక కామెడీ మూవీకి వెళ్తాం, లేకపోతే కామెడీ చూస్తాం, మనం దాన్ని ఆనందపడతాం చూసి. ఆనందపడ్డందుకు మనం ఎక్కువ కామెడీ సీన్స్ చూస్తూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. అలా ప్రతి పనిలో కూడా మీరు అలా చేయాలంటున్నా నేను. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది. ఎప్పుడైతే ఆ దాన్ని మనం ఆస్వాదిస్తూ చేస్తామో అది ఆటోమేటిక్గా బాగుంటుంది. మీకు ఆస్వాదిస్తూ భగవంతుడు సమర్పించు చేయండి. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే ఏది అంత సులభం కాదు, కానీ సాధన చేయాలి, దాని మీద మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఏం చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. నలుగురితో మాట్లాడడం, వర్బ్స్ ఏంటి, టర్మ్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటాం కదా. సెన్సెస్ ఏంటి, పాస్ట్ టెన్సా, టెన్సెస్ ఏంటి, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, లేకపోతే ఏ టెన్సెస్ ఏంటి, ఏది ఎట్లా వాడాలి, ఇవన్నీ తెలుసుకుంటుంటాం కాబట్టి అంతే. మనం ఏంటంటే బై ప్రాక్టీస్ చేస్తూ ఇది గొప్పది అనేది ఫస్ట్ మీ మైండ్లోకి రావాలి. ఇలా ఉంటే నేను చాలా ప్రశాంతంగా ఉండగలను, ప్రతిదీ ఆస్వాదిస్తూ ప్రతిదీ భగవంతుడికి సమర్పించుకుంటూ ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండగలను. మీకు ఎప్పుడైతే వస్తుందో, మైండ్ నమ్ముతుందో, మీరు చేసి చూడండి, తెలుస్తుంది. ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా అందులో సందేహం కానీ ఏం లేదు. కాకపోతే కొంతమందికి ఒక 1 వీక్ 10 డేస్లు పడతాయి, ఇంకొంతమందికి 1 మంత్ పడుతుంది, ఇంకొంతమందికి 3 మంత్స్ పడుతుంది. మర్చిపోతుంటాడు ఎప్పటికప్పుడు. ఎందుకు మర్చిపోతాడంటే ఇతనికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఆ సమస్యల వైపు వెళ్ళిపోతుంది. మనకి పాజిటివ్ కంటే నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంది. ఎలా అంటే ఒక అందమైన అమ్మాయి ఉంది, ఒక చిన్న పింపుల్ వచ్చింది అనుకోండి, ఆ పింపుల్నే చూసుకుంటూ ఉంటుంది, మొత్తం అందమైన ముఖం అన్నీ మర్చిపోతుంది. అలా చిన్న పింపుల్ని చూసినట్టుగా మనకున్నటువంటి సుఖాలు, మనకున్నటువంటి ఆనందాలు, మనకుండేటువంటి ఫ్యామిలీ, ఇవన్నీ మర్చిపోయి ఎవరో ఏదో అన్నారు, అన్నటువంటి దాన్నే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. నేను ఒకటే చెప్తాను, లోకంలో నీ చుట్టూ చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు ఎలా అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక పంది బురదలో బురుతూ ఉంటుంది, నువ్వు బాధపడుతూ కూర్చుంటావా? మలాన్ని తింటూ ఉంటుంది, నువ్వు బాధపడుతూ కూర్చుంటావు? కూర్చోక. ఎందుకు? దాని నైజం అది అనుకోవాలి. అంతే, దాని నైజం అది. ఒక జంతువు లేదా ఒక పిచ్చివాడు, పాప పిచ్చివాళ్ళలో తిరుగుతుంది, వాడిని చూసి మనం ఏదో అయ్యో ఇలా అయ్యాడు అనుకుంటాం, కానీ మనం ఏమో ఓన్ చేసుకోం. అయ్యో అని వాడిని మనం ఏమి గుండెలు బాదుకోం. పక్కింటి వాళ్ళకి శాలరీ రాలేదంటే మనం ఏం బాధపడతామా? అట్లాగే మన చుట్టూ మనకి సంబంధం లేనిటువంటి అంశాలని, వాడెవడో ఇలా అన్నాడు, వాడు ఇలా అనుకుంటున్నాడు, వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, సరే మీ గురించే మాట్లాడుకుంటున్నారు, కానీ మనం ఏంటంటే వాళ్ళ నైజం అది, వాళ్ళకి అంతవరకే జ్ఞానం ఉంది అని అనుకుని వదిలేయడమే. చాలామంది నాకైతే మొన్న ఒకరోజు ఇట్లాగే యూట్యూబ్స్లో తిరిగే ఒక అతనే నన్ను అన్నాడు, సార్ మీరు ఎట్లా భరిస్తున్నారు సార్ జనాల్ని? కొంతమంది అయితే అసలు మంచి కామెంట్స్ పెడతారు, ఇంకొంతమంది అయితే అసలు ఏం కామెంట్ పెడతారో వాడికి అర్థమే తెలియదు, పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు, అసలు పైన అది వీడియో కూడా వినరు, సరిగ్గా చూడరు, ఏ కామెంట్ పెడితే ఆ కామెంట్ పెడతారు, నాకు చాలా బాధ వేస్తుంది సార్ అన్నాడు. నేను ఒకటే చెప్పాను, ఏమంటే మీరు ఏం ఆశిస్తున్నారు? ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నారు మీ వీడియో ద్వారా, లేదా ఆ వీడియో ద్వారా మీకు ఏదో క్లయింట్ వస్తే ఆయనకి ఏదో సర్వీస్ చేద్దాం అనుకుంటున్నారు, అవునా? ఒకటి ప్రజలకి మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారు, బాగుపడాలని, ఏదో సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారు, లేదా మీరు 4 వీడియోలు చేసి కొంతమంది సర్వీస్ ఇవ్వరు, సేవ చేయరు, కానీ ఫేమస్ అవ్వాలనుకుంటారు. మీ కాన్సెప్ట్ ఏంటి? మీ మైండ్లో క్లారిటీ రావాలి. మీ మైండ్లో ఆ క్లారిటీ ఉన్నప్పుడు దానికోసం ఉండండి. మీరు కామెంట్లు చూసుకుంటూ ఎవరేమనుకుంటున్నారు దీనికి సంబంధం లేదు మీకు. మీరు ధర్మబద్ధంగా మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. ఇంకా వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తే మీరు జీవించలేరు, ప్రశాంతంగా ఉండలేరు. వాస్తవం ఇది నిజంగానే. మనకి నిజంగా అక్కడ హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే నేను ఏదో ఒక చిన్నది పట్టుకొని బాధపడ్డాను. నేను చాలా వీడియోలో చూస్తుంటా కదా, పాపం మనం చెప్పిన కాన్సెప్ట్ వదిలేసి యాంకర్ గారు ముడేసుకోలేదు, యాంకర్ గారు చున్నీ వేసుకోలేదు, పాపం ఆవిడేదో మర్చిపోయింది, ఎక్కడో ఆడవిడికి వచ్చేసింది, చున్నీ వేసుకోలేదు, లేకపోతే ఈ నిమిషం దగ్గర ప్రారంభమైంది ఇది అనేది వాళ్ళు పెడుతూ ఉంటారు. అందులో మనం నిజంగా ఒకే పెట్టారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు అదేమీ అది నీ జీవితాన్ని నిర్దేశించేది కాదు. ఆయన ఒక మాట కామెంట్లో అన్నంత మాత్రం చేత నీ జీవితం ఏమేదో అయిపోదుగా. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాం అంటే ఇవన్నీ పట్టించుకుంటున్నాం. అనేది చాలామంది అడుగుతుంటారు, ఒక 90 మంచి కామెంట్స్ వస్తే ఒక 10 5 పిచ్చి కామెంట్లు వస్తే మీరు ఎట్లా ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను అసలు చూడండి అంట, నేను అసలు కామెంట్స్ చూడండి,
అది అసలు టైం ఉండదు ఫస్ట్. ఇప్పుడు ఇన్ని ఛానల్స్లో చేస్తుంటాము, ఎక్కడ చూస్తూ కూర్చుంటాం, ఎవరే కామెంట్ పెట్టారు. ఎప్పుడో ర్యాండమ్గా చూస్తే పాపం వాళ్ళకి అమ్మవారు అనుగ్రహ సిద్ధిరస్తు అని పెడతాను, లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అడుగుతుంది దానికి ఏదో ఒక ఛానల్ ఎక్కడో దగ్గర ఒక కామెంట్ పెడతా. అసలు నేను పట్టించుకోను సార్ కామెంట్స్ అయితే. ఎందుకంటే మనం అవన్నీ పట్టించుకుంటే మనం పని చేయలేం ఫస్ట్. అవును. అట్లాగే మనిషి అన్ని పట్టించుకోవడం వల్ల, అసలు పట్టించుకోవాల్సింది పట్టించుకోకపోవడం వల్ల మనశ్శాంతి లేదు. ఎప్పుడైతే మనం ఆ ప్లేసెస్కి వెళ్తామో అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల ఇవన్నీ పక్కకు పోతాయి. పుణ్యం అనేది వస్తుంది. క్షేత్ర దర్శనం ఏం చెప్తారంటే శాస్త్రంలో, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి చెయ్యండి. మహాభారతంలో ఉంటుంది. వీళ్ళు అరణ్యవాసంలో ఉంటారు కదా, ఈ అరణ్యవాస ఘట్టంలో మీరు పుణ్యాన్ని సంపాదించుకోవాలి. సరే వెళ్ళండి, అరణ్యవాసంలో ఉన్నప్పుడు క్షేత్ర దర్శనాలు చేసుకోండి అంటారు. అప్పుడు పుణ్యబలం మనకుంటే పాపం ఇచ్చేటువంటి ఫలితం, దాని ప్రభావం తగ్గిపోతుంది. అంటే ఒక వ్యక్తి ఇది అవ్వాలంటే హాస్పిటలైజేషన్ అవ్వాలి, తీవ్రమైన హాస్పిటలైజేషన్ అవ్వాలి. ఓ 10 రోజులు హాస్పిటల్లో ఉండవలసిన వ్యక్తికి ఈ పుణ్య బలం చేత 1-2 డేస్ ఉండి వచ్చేస్తాడు. హాస్పిటల్ అది మార్చలేం, కానీ ఆ బలం చేత 10 రోజులు 4 రోజులు ఇబ్బంది పడవలసింది, మంచం మీద పడవలసిన వ్యక్తి 1-2 డేస్లో క్లియర్ అవుతుంది. ఓకే. కాబట్టి క్షేత్ర దర్శనం చాలా గొప్పది, చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రతి క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా. మీరు కొంతమంది విజిట్కి వెళ్తున్నారు కూడా, ఇంకేదైనా అనుకోండి, కానీ వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు, ఏదైనా అనుకోండి, తప్పలేదు. రెగ్యులర్గా వెళ్ళటం వల్ల ఖచ్చితంగా ఆలోచనల్లో మార్పు కూడా వస్తుంది. ఇంకోటి చాలా మంది రిలీఫ్ కోసం వెళ్తుంటారు. ఒక అతనైతే చూసా, ప్రతి నెల వెళ్ళిపోతాడు తిరుపతి. ప్రతి నెల ఏదో క్షేత్రం పెట్టేసుకుంటాడు. ఏమంటే సార్ నాకు చాలా బాగుంటుంది సార్. ఆ బాగుంటుంది అని ఎందుకంటే, ఒకటి మైండ్లో ఏదో తెలియని ఒక పాజిటివ్ ఇది ఏంటి, నేను వెళ్ళాను నాకు హ్యాపీ ఉంటుంది. రెండవది ఏంటంటే, నిజంగానే అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు అలా అనిపిస్తుంది. ఆ ఫీల్ ని వాళ్ళు ఎంజాయ్ చేయగలిగారు కాబట్టి రిపీటెడ్ గా వెళ్ళగలరు. అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు తిరుపతికి వెళ్తాము, లోపలికి వెళ్ళగానే మనం అందరి టెన్షన్ అయిపోద్ది. అవును. బాడీ, మనసు, బుద్ధి అన్ని ఒకటేసారి అటెన్షన్లో దాన్నే చూస్తాం. ఎందుకంటే అక్కడ నిజంగానే వెంకటేశ్వర స్వామి స్వయంభూ అంటారు. అంటే అలా 2 అడుగులు వెనకేసి అలా శిలైపోయాడు. సో అందుకని ఆ యొక్క విగ్రహానికి ఆ శక్తి ఉంటుంది. స్వయంభూ కాబట్టి మన ఫీల్ అంతా కూడా అక్కడ అట్రాక్ట్ అయిపోతుంది. మనం వేరే క్షేత్రాలకు వెళ్తే అలా అనిపించదు. పెద్ద మంచి క్షేత్రాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది. చిన్న మామూలుగా మనకి ఇంటి దగ్గర ఉండే టెంపుల్స్లో అంత ఫీల్ రాదు, ఎందుకంటే అవి స్వయంభూలు కాదు. స్వయంభూ ఉంటుంది, ఋషి స్థాపించడం ఉంటుంది, మనుషులు స్థాపించడం ఉంటాయి. అట్లా రకరకాల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఇన్ని కిలోమీటర్లు దాని యొక్క ఎనర్జీ రావాలి. అరుణాచలం వెళ్తాం, అది దాదాపుగా 20-30 కిలోమీటర్లు దాని ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. అందుకే మనం అక్కడ దగ్గరలోకి వెళ్తే మనకు ఆ ఫీల్ తెలుస్తూ ఉంటుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ ఇప్పుడు ఏం చేశారా మీరు? చేశారా? ఎంత ఫీల్ ఉంటుంది చూడండి. అసలు పౌర్ణమి రోజు చేస్తారు. మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు ఎక్కువగా పౌర్ణమి రోజు చేస్తారు. వాళ్ళు ఆ టైంలో చూడాలి, వాళ్ళ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది నిజంగా. అంటే ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆ నడుస్తున్నప్పుడు ఆ ఇబ్బంది అనేది అసలు గుర్తే ఉండదు, అసలు తెలియదండి మనకి. మీకు ఎందుకు తిరుపతి కొండ ఎక్కినప్పుడు, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని పైకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కుతున్నంత సేపు అబ్బా కాళ్ళ నొప్పి లేస్తున్నాయి అనుకుంటారు. ఎక్కి ఒక్కసారి దర్శనం అయిన తర్వాత అన్ని మర్చిపోతాడు, ఏముండదు ఇంక తర్వాత నుంచి. వాస్తవం అండి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.